అందరికీ నమస్కారం. మన తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా ఉగాది పచ్చడి తింటాం, పంచాంగం కూడా వింటాం, కొత్త బట్టలు కట్టుకుంటాం. కానీ అసలు ఈరోజే తెలుగు సంవత్సరం ఎందుకు మొదలవుతుంది? బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు మనకి ఇచ్చిన ఆ రహస్య సందేశం ఏమిటి? ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పురాణ గాథ మీ జీవితం పట్ల మీ ఆలోచనను మార్చేస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకోసం ఒక అద్భుతమైన జీవిత పాఠం ఉంది. చైత్రశుద్ధ పాడ్యమి, చుట్టూ పచ్చని ప్రకృతి, కోయిలమ్మ పాటలు, వేపపూత పరిమళాలు. ఆహా, ఎంత బాగుందో కదా ఈ వాతావరణం. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కాలం పుట్టిన రోజే ఈ ఉగాది. అసలు శూన్యం నుండి ఈ అనంతమైన కాలాన్ని బ్రహ్మదేవుడు ఎలా సృష్టించారో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కొన్ని వేల యుగాల క్రితం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించడానికి ఒక శుభముహూర్తాన్ని ఎంచుకున్నారు. సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఒకే వరుసలో వచ్చిన ఆ అద్భుత క్షణాన్న కాలచక్రాన్ని ఆయన తిప్పడం మొదలుపెట్టారు. మొదట ఆయన పంచభూతాలను, దేవతలను, మనుషులను సృష్టించారు. అయితే సృష్టి అంతా పూర్తయ్యాక బ్రహ్మదేవుడు ఒక ఆలోచనలో పడ్డారు. నేను చేసిన ఈ మనుషుల జీవితం కేవలం సంతోషంగానే సాగిపోతే వారికి కష్టం విలువ తెలియదు. ఒకవేళ కేవలం కష్టాలే ఉంటే వారు జీవించలేరు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అప్పుడే ఆయన ఈ సృష్టిలో వైవిధ్యం ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఉగాది రోజున మనం చేసుకునే పచ్చడిలో 6 రుచులను సృష్టించారు. తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం మరియు వగరు. బ్రహ్మదేవుని ఉద్దేశం ఒకటే, ప్రకృతిలో ఋతువులు ఎలా మారతాయో మనిషి జీవితంలో కూడా పరిస్థితులు అలా మారుతూనే ఉండాలి. విన్నారు కదా, బ్రహ్మదేవుడు మనకిచ్చిన ఈ ఉగాది పచ్చడి కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, అది మన జీవిత సత్యం. ఒక్కసారి ఆలోచించండి, పచ్చళ్ళలో చేదు ఉన్నట్టే మన జీవితంలో కష్టాలు వస్తాయి, తీపి ఉన్నట్టే సుఖాలు వస్తాయి, వగరు ఉన్నట్టే కొన్ని అవమానాలు ఎదురవుతాయి. బ్రహ్మదేవుడు మనకి ఇచ్చే గొప్ప పాఠం ఏమిటంటే, ఒక పచ్చడిలో ఈ 6 రుచులు ఎలా కలిసిపోయి ఒక అద్భుతమైన రుచిని ఇస్తాయో మన జీవితం కూడా ఈ అన్ని అనుభవాల కలయికే. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు విర్రవీగకూడదు. ఈ రెండిటిని సమానంగా స్వీకరించడమే అసలైన మానవ ధర్మం. ఈ ఉగాది కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కొత్త ఏడాది మీ జీవితంలో అన్ని రుచులను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరి రేపటి నుండి మన ఛానల్లో ధర్మసూత్రాలు అనే సరికొత్త షార్ట్ సిరీస్ మొదలవుతుంది. రేపు మొదటి ఎపిసోడ్లో వినాయకుడి విజ్ఞత గురించి తెలుసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.